నాన్న, ఎక్కడున్నావు? నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చానక్క. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ అక్క. నువ్వు ఎలా అయినా మంచి యాక్టర్ అవ్వాలి. మనం బాగా డబ్బు సంపాదించి అనాథలకి, లేని వాళ్ళకి ఒక ట్రస్ట్ పెట్టి బాగా హెల్ప్ చేయాలి. తప్పకుండా అక్క. ఈవినింగ్ నీకు ఒక మంచి సర్ప్రైజ్ ఉంది. నాకు తెలుసు అక్క. షోరూమ్ తీసుకెళ్ళి బైక్ ఇప్పిస్తావు కదా. సర్ప్రైజ్ తెలిసిపోయిందని కట్ చేసినట్టుంది. అన్న, ఒకడు మా అక్కని రేప్ చేశాడన్న. హలో మామ, ఒకటి 10,000 ఇస్తానట్రా. బార్ సబ్ బయట కూడా కవర్ చేస్తే. 10,000? నేను నీకు దగ్గరలోనే ఉన్నాను, త్వరగా వచ్చేసి. సరే మా వస్తున్నా, ఉండు. కొంచెం మీ న్యూస్ ఛానల్లో టెలికాస్ట్ చేయండి అన్న. మాకు న్యాయం జరగలేదు చూడండి. 20,000 రెడీ చేసుకో తమ్ముడు, నీ పని అయిపోద్ది. మా దగ్గర అన్ని డబ్బులు లేవన్నా. నేను అడిగేది చాలా తక్కువ. వేరే న్యూస్ ఛానల్ అయిందనుకో మినిమం ఇంకెక్కువ అవుతారు. ప్లీజ్ అన్న, అర్థం చేసుకోండి. ఇదంతా అవ్వే తమ్ముడు, మనీ అరేంజ్ చేసుకొని ఫోన్ చేయి, సరేనా? అన్న, మనం తీసే వీడియో వైరల్ అయిపోయి మిలియన్ వ్యూస్ వచ్చి దెబ్బకి మన జీతం పెరిగి మన జీవితాలు సెట్ అయిపోవాలన్నా. అలా అవ్వాలంటే గాసిప్స్ గురించి డబల్ మీనింగ్ క్వశ్చన్లు అడగాలి మరి. అది మనకు వెన్నతో పెట్టిన విద్య. పద, చెలరేగిపోదా. సరే పద. హాయ్ బేబీ, నువ్వు బాగున్నావా? లాలు పూసుకున్నావా? వాటర్ తాగినావా? ఆమ్ తిన్నావా? లేదు బేబీ, నీకోసమే వెయిటింగ్. అబ్బచ్చా, ఇంట్లో మీ పేరెంట్స్ లేరా? లేరు బేబీ, విలేజ్కి వెళ్ళారు. అయితే ఈరోజు మీ ఇంట్లో రచ్చే. ఏమైంది మామ? ఇంకెంతకాలం మామ ఇలాంటి చెత్త న్యూస్ కాదు, న్యూస్ని చూడాలి. రాను రాను ఇంత దారుణంగా దిగజారిపోతున్నారేంట్రా? ఏమైందో చెప్పు మామ. ఒక అమ్మాయిని రేప్ చేశారంట్రా. ఎన్నిసార్లు రేప్ చేశారో గెస్ట్ చేయమని పోస్ట్ పెట్టారా. మనకెందుకు మామ ఇవన్నీ? మన పని ఏందో మనం చూసుకోవాలి. ఇలా అనుకోవడం బట్టారా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, ఎదుటి వారి మీద న్యూసెన్స్లు బాగా ఎక్కువైపోతున్నాయి. అయినా ప్రతి దాంట్లో ఇద్దరు తప్పు ఉంటుంది మామ. అంతెందుకు మామ, వాళ్ళు పొట్టి డ్రెస్సులు వేసుకోవడం, సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి డబుల్ మీనింగ్ డైలాగులతో ఎక్స్పోజ్ చేయడం, నమ్మిన లవర్ని మోసం చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్ మామ? అవన్నీ పక్కకు పెట్టరా. మొన్న 60,000 వృద్ధులు హాస్పిటల్కి వెళ్తుండగా అంతెందుకురా, 5 ఏళ్ళ చిన్నపిల్ల బయట ఆడుకుంటుంటే తీసుకెళ్ళి రేప్ చేశారా. మరి వాళ్ళేం పాపం చేశారా? నీ బాధ నాకు అర్థమవుతుంది మామ. అయినా ఈ రోజుల్లో కామన్ అయిపోయింది మామ. దానికి మనం ఏం చేస్తాం చెప్పు? అది కాదురా, వావి వరుసలు లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారా. ఇవన్నీ చూస్తుంటే జీవితం మీద విరక్తి పడుతుందిరా. సరేరా, నేను ఇంటికి పోయేస్తా. అన్న, మేము గప్చిప్ న్యూస్ నుండి వచ్చాం. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి. అడగండి. మీ ఫేవరెట్ హీరోయిన్? ప్రియా. తన డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. అవును, ప్రియాకి విశ్వేష్తో ఎఫ్ఐఆర్ ఉందంట. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఏముంది బ్రో, ఈ జనరేషన్ ఇదంతా కామనే కదా. వీడియోలో స్టఫ్ లేదండి, కొంచెం స్పైసీ యాడ్ చేయండి, వైరల్ అయిపోతారు. ఏం ప్రాబ్లం అవ్వదు కదా. ఏం కాదు, ఏమన్నా అయితే మేము చూసుకుంటాం. నేను నైట్ టైంలో చాలాసార్లు చూశాను. చీచి, ఒక సెలబ్రిటీ ఇలా చేస్తుందా? ఇంకా అంతెందుకు, తనకు ఒక్కరితో కాదు చాలా మందితో ఎఫ్ఐఆర్ ఉంది. హీరోస్ తోటి, డైరెక్టర్స్ తోటి పండుకుంది. మూవీ ఛాన్స్ కూడా అలాగే వచ్చిందని చాలామంది అన్నారు. అన్న, మేము మీడియా నుండి వచ్చాం, కొన్ని క్వశ్చన్స్ అడగచ్చా మిమ్మల్ని? ఓకే, అడగండి. ట్రెండింగ్ అయ్యేటట్టు చెప్పాలి మరి టాపిక్స్. చెప్తానండి. ఫ్యాన్స్ వారి మీద మీ అభిప్రాయం ఏంటిదండి? వేస్ట్ అండి. దానివల్ల ఒక్క రూపాయన వస్తుందా? ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరో నచ్చుతాడు, దాంట్లో తప్పేముంది? అభిమానం ఉంటే గుండెల్లో పెట్టుకోవాలి, అంతేకాని వేరే హీరోల మీద ట్రోల్ చేయడం కాదు. అయినా దాని మీద పెట్టే కాన్సన్ట్రేషన్ కెరీర్ మీద పెడితే కొందరైనా సక్సెస్ అవుతారు. ఈ మధ్య చిన్నపిల్లలు కూడా చాలా బూతులు మాట్లాడుతున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటిదండి? నిన్న బయటికి వెళ్తున్నప్పుడు 2 పిల్ల గ్యాంగ్లు అమ్మనా బూతులు తిట్టుకుంటూ ఒకరి మీద ఒకరు పడి కొట్టుకుంటున్నారు. పేరెంట్స్ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, మొబైల్లో ఏం చూస్తున్నారు అని ఎప్పుడు గమనిస్తూ కొంచెమైనా బుద్ధి చెప్పాలి. లేకపోతే పిల్లల లైఫ్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. వాడు చూసావా పిల్లల లైఫ్ గురించి ఎలా మాట్లాడుతున్నాడు? పెద్ద సంఘ సంస్కర్తలుగా ఇక్కడ మన బతుకులకే దిక్కు లేదంటే ముందు వీడియో డీల్ చేయి. రేయ్, అలా అంటావేంట్రా? లేకపోతే ఏంద్రా,
ఇప్పుడున్న కలియుగంలో సమాజాన్ని మారాలంటే అబ్బో చాలా కష్టం. పద, అక్కడ ఎవడు ఉన్నాడు. పదా. వీడేంటి లంచ్కి వేస్తాను ఇంకా రాలేదు. సరే నేనే అడుగుతా. నైట్ వస్తానని చెప్పాను కదా బేబీ, పదే పదే ఎందుకు కాల్ చేస్తున్నావు? తిన్నావా బేబీ మరి? జిఎఫా? సరే బేబీ, నేను మళ్ళీ చేస్తా. మీడియానా? అవును. అయితే మీరు అడిగే కుషాలకి నేను దెబ్బకి ఫేమస్ అయిపోయి మా మామ నాకు పిల్లనిచ్చి పెళ్ళి చేయాలి. అయితే చాలా స్పైసీగా అడుగుతా, కాసుకో. నేను రెడీ బ్రో. రోజు మీ తమ్ముడు ఎన్నింటికి లేస్తాడు? ఏంటి ఇంత ఈజీ క్వశ్చనా? రోజు మా తమ్ముడు 8 గంటలకు లేస్తాడు. నేను అడిగేది మీ తమ్ముడి గురించి కాదు, నీ తమ్ముడి గురించి. ఎప్పుడు పడుకుంటాడు, ఎప్పుడు లేస్తాడు? పని చెప్తావా మీ తమ్మునికి? అది హే, సెన్స్ ఉందా నీకు? అసలు ఏం క్వశ్చన్స్ అడుగుతున్నావు? ఇండైరెక్ట్గా ఎందుకు, పచ్చికని అడగొచ్చు కదా, వీడియో బాగా వైరల్ అవుతుంది. ఎలా అయినా అడుగుతా, నా ఛానల్ నాకు ఇష్టం. నువ్వెవరు అడగనికి? నీ ఛానల్ అయితే ఏంటి? అసలు మీడియా అంటే ఏంటో తెలుసా నీకు? వీడియో కవర్ చేసి పబ్లిష్ చేయడం, అంతే కదా. నీ మొఖంరా. అసలు మీడియా అంటే నిజమైన న్యూస్ని ప్రజలకు అందజేసేలా చేసే ఒక మాధ్యమం రా. అంతేగాని మీకు నచ్చినట్టు బొంగులో చెత్త కంటెంట్ని క్రియేట్ చేసి ప్రజలపై రుద్దడం కాదురా. రాయంది రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. మీడియా అంటే పెద్ద నీకే తెలిసినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు చేసే పనికి రెస్పెక్ట్ రే. ఏదైనా పని చేస్తే డబ్బులు రావాలి కానీ ఇలా డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పేసి ఇలా నీచమైన పనులు చేయకూడదురా. అలా న్యూసెన్స్గా చూపిస్తే అందరూ నీకు ఇలా క్యారెక్టర్ లేకుండా తయారవుతారా. నీ కుండ్లు మీద చేసింది చెప్పరా? ఎప్పుడైనా అన్యాయాలని జెన్యూన్ న్యూస్ని ప్రజలకు చూపించేవారా? అలా చూపించుంటే ఈ సొసైటీలో కొంచెమైనా మార్పు వచ్చేదిరా. అరే మామ, నీ లవర్ సూసైడ్ చేసుకొని చనిపోయిందిరా. రేప్ జరిగిందని నీ దగ్గరకు వచ్చింది మొన్న వాళ్ళ తమ్ముడేరా. ఏం మాట్లాడుతున్నావురా? నిజంరా. ఆ బాడీని మన ఆఫీస్ దగ్గర తీసుకొచ్చారు. వాళ్ళ కాలనీ వాళ్ళు గొడవ చేస్తున్నారు. నువ్వు అటు సైడ్ వెళ్ళకు. ఇప్పటికైనా మారండిరా, లేకపోతే ఈ సమాజంలో అన్యాయాల కంటే న్యాయాలకే చోటు ఎక్కువ ఉంటుంది. హలో హలో అన్న, అక్క సూసైడ్ చేసుకుందన్న. రే, ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడే కదా ఇంటి దగ్గర నుంచి వచ్చాను. తను బాగానే ఉంది కదరా? అక్కని ఎవడో రేప్ చేశాడన్న. వాళ్ళకి ఫ్రెండ్కి చెప్తుంటే విన్నా. ఈ విషయం నీకు చెప్దామనుకుంటే న్యాయం జరిగినాక నేను చెప్పు అని ఒట్టేపించుకుందన్న. ఇలా సూసైడ్ చేసుకుంటుందని అస్సలు అనుకోలేదన్న. నన్ను క్షమించన్న. నీ ఆరోగ్యం జాగ్రత్త నాన్న. అమ్మ నాన్న లేకపోయినా మనం ఎలా బతికామో ఇక ముందు నేను ఉన్నా లేకున్నా నువ్వు అలాగే ఉండాలి నాన్న. నువ్వు చాలా మంచి యాక్టర్ అవ్వాలి, మంచి పనులు చేయాలి. పద్మక్క దగ్గర డబ్బులు నుంచి తీసుకో, నీ ఖర్చులకు పనికొస్తాయి. తమ్ముడు జాగ్రత్త, జాగ్రత్త నాన్న. ఈ జన్మకు మన బంధం ఇంతేనన్నా. వచ్చే జన్మ అంటూ ఉంటే నీ కూతురులాగా పుడతాను. నాలాంటి బాబిష్టి తమ్ముడు ఇంకెవరికి ఉండకూడదక్క. ఇంటికి లేట్గా వస్తుంటే ఆఫీస్లో పని ఎక్కువైంది అనుకున్నానే. అయినా జరిగితే అస్సలు ఊహించలేదక్క. మమ్మల్ని మళ్ళీ అనాథలు చేసావు కదక్క. బ్రేకింగ్ న్యూస్. రమేష్ అనే వ్యక్తి విద్యను రేప్ చేశాడు. తనకు న్యాయం జరగాలని చెప్పి వాళ్ళ తమ్ముడు ఎన్ని మీడియా ఛానల్ చుట్టూ తిరిగినా ఎవరు హెల్ప్ చేయలేదు.
ఆ బాధ తట్టుకోలేక తను సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఇందులో గమ్మత్తు ఏంటంటే రేప్ చేసిన వ్యక్తి రమేష్ ఒక ఎమ్మెల్యే కొడుకు. ఒక ఎమ్మెల్యే కొడుకే ఉండి మానవత్వం లేకుండా ఇలా రేప్ చేస్తారా? ఒకడు మా అక్కని రేప్ చేశాడన్నా. మనీ అరేంజ్ చేసుకొని ఫోన్ చేయి, సరేనా? నీ గుండెల మీద చేసింది చెప్పరా? ఎప్పుడైనా అన్యాయాలని జెన్యున్ న్యూస్ని ప్రజలకు చూపించేవారా? రే, ఏదైనా పని చేస్తే డబ్బులు రావాలి కానీ ఇలా డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పేసి ఇలా నీచమైన పనులు చేయకూడదురా. ఇలాంటి చెత్త న్యూస్లు కవర్ చేద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? డబ్బుల కోసం ఏమైనా చేస్తావా? మారవా ఇంకా నువ్వు? నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమే కన్నా. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఎఫెక్ట్ అయ్యే పనులు మాత్రం చేయకు. జాగ్రత్త కన్నా. చెప్పు మహేష్. ఇప్పుడే అందిన సమాచారం, రమేష్ని పోలీసులు అరెస్ట్ చేశారంట. 2 డేస్లో కోర్టులో హాజరుపరుస్తారంట. ప్రజలందరూ కలిసి దానికి ఉరిశిక్ష పడాలని కోరుకుంటున్నారు. మీడియా తెలుసుకుంటే ఎంతమందికైనా న్యాయం చేయొచ్చు. దానికి ఇదే ఉదాహరణ.